హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనమైతే ఇప్పుడు కడియంలో ఉన్నాము. చంద్రశేఖర్ దుర్గా మహేశ్వరి నర్సరీ గార్డెన్‌లో ఉన్నాము. ఇక్కడ దొరకని మొక్కంటూ ఉండదు. ఒకవేళ మీరు అడిగిన మొక్క లేకపోతే తెప్పించిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొక్కలన్నీ హోల్‌సేల్ రేట్‌లో వస్తాయి. ఒక్క మొక్కైనా సరే ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మన ఇంటికొచ్చి మన గార్డెన్‌ని బ్యూటిఫుల్‌గా మనకి నచ్చిన విధంగా రెడీ చేసిస్తారు తక్కువ బడ్జెట్‌లోని. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కామెంట్ చేస్తారు కదా! అందుకని చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ మొక్కల్ని హోల్‌సేల్ రేట్‌కిస్తారు కాబట్టి, మొక్కల కాస్ట్ అన్నది చెప్పరంట వీడియోలోని. మీరు మళ్ళీ మొక్కలు గులాబీ మొక్కెంత, చామంతి మొక్కెంత, కాస్ట్ చెప్పలేదు అని కామెంట్ చేయకండి. ఎందుకంటే, కాస్ట్ అన్నది చెప్పకూడదంట. అదెందుకంటే కడియంలోని చాలా మంది పూల మొక్కలు అమ్మేవాళ్ళుంటారు కదా! అందుకని మొక్కల కాస్ట్ చెప్పకూడదు. మొక్కలైతే హోల్‌సేల్ రేట్‌కొస్తాయి. ఇప్పుడు అసలిక్కడ ఏవేవి మొక్కలున్నాయి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఇంకొకటేమిటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక మొక్కుంది. ఆ మొక్కని ప్రత్యేకంగా చూపిస్తాను చూడండి ఈ వీడియోలోని. ఆ మొక్క ఆకు ఒక్కటి తింటే రోజుకి షుగర్ అన్నది కంట్రోల్‌లోకొస్తుందంట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూడండి ఇక్కడ మనకి గులాబీ మొక్కలు చాలా రకాలు, చాలా కలర్స్ అయితే ఉన్నాయి కదా! లోపలైతే ఇంకా ఉన్నాయి. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. గులాబీ మొక్కల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి చిన్న చెట్టుకు కూడా ఎన్ని మొగ్గలున్నాయో. చూడండి ఇక్కడ ఈ గులాబీ మొక్క ఎంత చిన్నదో, పువ్వులు, మొగ్గలు ఎన్నున్నాయో. వీళ్ళు వేసే ఎరువులు వల్ల అలా పువ్వులు, మొగ్గలు ఎక్కువొస్తాయంట. వీళ్ళు అవి కూడా అమ్ముతున్నారు. ఎరువు అన్నది అమ్ముతున్నారు మొక్కకి. ఏ మొక్కకి ఎలాంటి ఎరువు వెయ్యాలి అన్నది కూడా వీళ్ళ దగ్గర మొక్కల మందులన్నీ ఉన్నాయంట. చూడండి పువ్వులైతే చిన్న చిన్న మొక్కలకి ఎన్నెన్ని పువ్వులున్నాయో. వైట్ గులాబీ, పింక్ గులాబీ, రెడ్ కలరు చూడండి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. చామంతి మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలకి బోలెడు పువ్వులు, బోలెడు మొగ్గలు ఉన్నాయి. చూడండి పువ్వు ఎంత బావుందో. వీళ్ళు మనం ఇక్కడ మొక్కలు కొనుక్కున్న తర్వాత లాస్ట్‌లోని మొక్కలకి మందు అని అడిగితే, ఏ మొక్కకి ఏ మందు వెయ్యాలి అని అడిగితే ఆ ప్యాకెట్ అన్నది ఇస్తారంట. పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చాయో. రెక్క గులాబీ, లైట్ కలరు, డార్క్ కలరు ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ కలరు. గులాబీ మొక్కల్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఈ వీడియోలో పండ్ల మొక్కలు కూడా చూద్దాము. మీకు వీళ్ళ ఫోను నంబర్ కావాలి అంటే థంబ్‌నెయిల్‌లో పెట్టాను. మీరు కామెంట్ చేస్తే మీకు కామెంట్‌లో కూడా నేను వీళ్ళ ఫోను నంబర్ అన్నది ఇస్తాను. దీని పేరు బోన్సాయ్ అంటారండి. ఇది కూల్‌గా ఇంట్లో ఉంటే మంచి కూల్‌గా ఉంటది. మనకు ప్రశాంతంగా ఉంటది. ఇది ఇది ఎదుగుతుందా అండి ఇంకా? ఎదుగుతదండి. కొంచెం బుషీగా వస్తది ఇలాగా. ఓకే. ఇది లోడా పైకస్‌లో ఒక వెరైటీ అండి. దీని పేరు పైకస్ అండి. ఇది వేర్లన్నది బయటికి ఇలా ఉండాలా వేర్లు? అది బోన్సాయ్‌లో అదే స్పెషాలిటీ అండి. అది రూట్స్ అనేది అలాగే వస్తాయి. మీకు మొక్క అనేది కూడా పెద్ద మొక్కలా కనిపిస్తదండి చిన్న మొక్క. గుబురుగా ఎదుగుతుంది. అవునండి. నెక్స్ట్ వచ్చి మనకి వెనకాతల లక్కీ బ్యాంబో కదా ఇది? అవునండి. ఇది లక్కీ బ్యాంబో. ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా ఇంట్లో ఉండొచ్చు. లక్కీ అని నమ్ముతారు. లక్కీ బ్యాంబో ఇంట్లో ఉంటే లక్కీ అని నమ్ముతారండి. అవును. కొంచెం ఇది కూడా పీస్‌ఫుల్‌నెస్ ఇస్తది. నాన్న మనం ఇంట్లో ఇప్పుడు మీరు సేమ్ ఇలా ఇచ్చారు కదా! ఇలానే ఇంట్లో అలాగా స్టెప్ అలా ఎదుగుతూ అలాగనే ఉంటుందా? వస్తదండి. అలాగే వస్తది. మీకు ఎక్కడైనా పాడైనా కానీ అది మళ్ళీ పెడితే మీరు తయారు చేసుకోవచ్చు కూడా అలాగే అట్లనే. ఓకే. ఆ మొక్క అట్లనే వస్తది. మన దగ్గర లక్కీ బ్యాంబోలో చాలా రకాలైతే ఉన్నాయి. ఉన్నాయండి. ఇక్కడ ఇందులో ఆ మొక్కలోనే ఇవన్నీ. ఇక్కడైతే చాలా రకాల మొక్కలున్నాయి. ఇక్కడ ఉన్న మొక్కల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి లక్కీ బ్యాంబూ ఇప్పుడే మీకు చూపించాం కదా! అందులోని ఇదన్నమాట. ఇవి సెక్యులెంట్స్ అంటారండి. ఏంటి నాన్న? సెక్యులెంట్స్ అంటారండి ఇవి. ఆ! ఈ ఫ్లవర్ టైప్స్ ఉంటాయి.
చాలా రకాలు ఉంటాయి ఇందులో. కొన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. ఏదన్నా మీకు ఇలాగ చిన్న మొక్కే ఫ్లవర్, ఆ మొక్కే ఫ్లవర్ టైప్ లో ఉంటదండి. ఇవి నీడలో ఓన్లీ ఇండోర్ అండి, ఓన్లీ ఇండోర్. వాటరింగ్ అనేది చాలా తక్కువ. వీటికి ఏంటంటే ఒక స్పూన్స్ సరిపోతుందండి, వీక్లీ 2 స్పూన్స్ అంతే వాటర్. వాటరా? ఎక్కువ వేస్తే వారానికి ఒక స్పూన్ వాటర్ అయితే 2 సరిపోతుంది. స్పూన్స్ సరిపోతాయండి, ఎక్కువ వేస్తే పాడైపోద్దండి. ఇందులో రకాలు ఏమైనా? ఇందులో ఇదిగోండి, ఇది ఒక వెరైటీ, ఓకే ఇది ఒక వెరైటీ అండి. ఓకే ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ. ఇదేంటి నాన్న? అది క్యాక్టస్ లో ఒక రకం అండి, బాల్ అన్నమాట. క్యాక్టస్ వెరైటీ అన్నమాట ఇది. ఓకే ఇవి కూడా నీడలోనే. ఇక్కడ ఇవన్నీ ఉన్నవన్నీ ఇండోర్, నీడలో ఉండవలసిన ఇవన్నీ మొక్కలే. ఇండోర్ అండి. ఇది కూడా క్యాక్టస్ లో ఒక వెరైటీ అండి, ఓన్లీ ఎడారి ప్రాంతంలో ఉండేవి అనమాట. అందులో మినియేచర్ అన్నమాట. అవేంటి నాన్న? అవి క్యాక్టస్లు అండి, డైరెక్ట్ క్యాక్టస్లు అండి, ఓన్లీ అక్కడ ఉండేవి. ఇదే మొక్క ఇది క్యాక్టస్ అండి, ఇది కూడా వాటర్ తక్కువ ఉండాలండి. వాటర్ ఎక్కువైతే ఇది కూడా చనిపోతుంది. మీకు కలర్స్ వస్తాయండి ఇందులో, రెడ్ అని, ఎల్లో అని, వైట్ అని, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో. ఇది క్యాక్టస్ అండి, ఇది కూడా వాటర్ ఎక్కువ ఉంటే, వాటర్ ఎక్కువైతే చనిపోతుందండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట, రెడ్ అని, ఎల్లో అని, వైట్ అని వస్తుంది. అందులో ఇది ఇంకొక వెరైటీ, స్ట్రైట్ గా వస్తుంది. అందులో ఇంకా టైప్స్, బాల్ టైప్స్ వస్తాయి. మీరు ఇందాక చూసారు కదా, ఇందాక ఫస్ట్ పెద్ద బాల్, అలాంటి టైప్లు వస్తాయి. రెడ్ కలర్ ది అది కూడా క్యాక్టస్ లో ఒక వెరైటీ అండి, అదొక ఫ్రూట్ లా ఉంటది. ఆ ఇది కూడా మీకు ప్లాంట్ తో పాటే రెడ్ గా ఇలా అయితేనే ఉంటది. ఆ ఫ్లవర్ కూడా ఇంకా ఎదుగుతుందా? ఎదుగుతుందండి. ఇది కూడా సేమ్ బాల్, ఈ కింద పార్ట్ ఏం కనిపించకుండా ఇదే మీకు పెద్దది అయిపోతా ఉంటది. ఇది ఇలా ఉండి ఇదే పెద్ద మీరు గుబురుగా పెద్ద పోట్లో అయిపోతుంది. వేసుకుంటే, పెద్ద పోట్లో సెట్ చేసుకుంటే, అలా ఎదిగే కొద్దీ మీకు ఇదే క్యాక్టస్ బాల్ అవుతుంది. అవి నాన్న? ఇందులో ఇవి ఇంకో క్యాక్టస్ అండి, ఇవి కూడా బాల్స్ అండి క్యాక్టస్. ఇంకేదండి, స్వాతి ఫిల్మ్ అంటారండి. ఇది కూడా చల్లగా ఉంటది మనకి, ఇది కూడా ప్రశాంతంగా ఉంటది. ఇది చూస్తే ఇది కూడా ఇండోర్, ఫ్లవర్ టైప్ వస్తుంది, యాంథోరియం టైప్ లో ఉంటది. ఇది కూడా తింటారు. ఇవి ఫ్లవర్స్ ఇలా వస్తూ ఉంటాయా? అవునండి, ఫ్లవర్ టైప్ లో వస్తాయండి. చల్లగా ఉండే ఇండోర్ అండి, చల్లగా ఉంటే మీకు ఫ్లవర్స్ వస్తాయి. తింటారు. ఏంటండి ఇది? ఆక్సిజన్ ప్లాంటా? అవునండి, దీని పేరు జామియా సైకస్, అందరూ ఆక్సిజన్ ఆక్సిజన్ అంటారు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ అండి. దీని పేరు బ్రెజిలియన్ వుడ్ అండి. ఇప్పుడు ఇది కొత్త వెరైటీ వచ్చింది మీకు, గుడ్ లక్ బ్యాంబూల్లో కొత్త వెరైటీ అన్నమాట. గుడ్ లక్ బ్యాంబూ కాకుండా అట్లా వాడుతున్నారండి, లక్కీ అని నమ్ముతున్నారు దీన్ని కూడా. బ్రెజిలియన్ వుడ్ అంటారండి ఇది. ఏంటంటే ఇలా వాటర్ లో పెట్టి ఉంచేయాలా? వాటర్ లో పెట్టించే సరిపోద్దండి. మన ఇంట్లో అయితే ఒక కుండీలో వాటర్ వేసి అలా పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇవి ఎదుగుతూ ఉంటాయా? అవునండి, మీకు ఈ సైడ్ నుంచి వస్తాయండి, అవే వస్తాయి. ఈ సైడ్ నుంచి వచ్చే ఎదుగుతాయండి, ఇవే మొక్కలండి. ఇదిగో మనకి ఇలా సైడ్ కి ఇగో ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట, అంతే కదండి? అవునండి, అది సరే అండి, ఆగండి ఆగండి. ఇవే మొక్కలు? ఇవి మనీ ప్లాంట్ లో ఒక రకం అండి. ఇది ఇది మీకు మాన్స్టర్ టైప్ లో, మాన్స్టర్ మొక్క తెలుసు కదండి, ఆ టైప్ అన్నమాట. ఇది మాన్స్టర్ కూడా చూపిద్దాం. ఇది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, మంచి చల్లగా ఉంటది. చిన్న లీవ్స్ చూస్తారండి, చిన్న లీవ్స్ చూస్తారండి. ఇవి పెద్ద టైపు మాన్స్టర్ టైప్ లో, ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా గోల్డ్ కలర్ లో చాలా అందంగా ఉంటదండి. ఈ మొక్కలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఏమో ఇన్సులిన్ అంటారండి. ఇది షుగర్ కు మంచిది. ఆకు పొద్దున్న ఇలాంటి ఆకు ఒకటి తింటే సరిపోద్దండి, షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి. ఇది ఒకటి ఫ్రూట్ అనేలా ఉంటది. ఇది ఇందులోంచి మనకి షాంపూ వస్తుంది అనమాట, మన న్యాచురల్ షాంపూ అనమాట. ఇట్లా పిండితే షాంపూ వస్తుంది, ఇట్లా పిండితే షాంపూ వస్తుందండి. ఇది న్యాచురల్ అనమాట. కుంకుడికాయ కన్నా ముందు నుంచి ఇది వాడతారు.
అంటే లోపల గ్రీన్ గా ఉన్నాయండి, ఇవి కొంచెం పాడైపోయినాయి కదా. ఓహో. ఆహా, లోపల పెరిగినవి ఉన్నాయా? అంటే ఇందులో వచ్చే అంటే ఫ్లేవర్లు మనకు బయట దొరికే ప్యాకెట్లు అంటే ఫ్లేవర్లు అవన్నీ ఉంటాయి, దీనికి అవసరం లేదనమాట. ఇట్లా పిండితే వచ్చే ఇవి జేడ్ అంటారండి. ఇది కూడా లక్కీ ప్లాంట్, గుడ్ లక్ బ్యాంబో ఎలా అనుకుంటామో ఇది కూడా అట్లనే జేడ్ అంటారు. దీని పేరు లక్కీ లక్ష్మి అని నమ్ముతారు. ఇది ఇది మల్బెరీ అంటారండి. ఇది ఇది చాలా బాగుంటది. ఇది ఒకటి తింటే మనం ఒక 5 యాపిల్స్ తిన్నట్టు ఉంటది. అంటే దాన్ని 5 యాపిల్స్ తింటే వచ్చే ఎనర్జీ దీని ఒక్కదాని వల్ల వస్తుంది అనమాట. ఇంకొంచెం బ్లాక్ కలర్ లో అయితే అయిపోయినట్టు అండి, కొంచెం బ్లాక్ అవ్వాలంతే, ఒక 2 days. ఇక్కడ ఉంది చూడండి, బ్లాక్ కలర్ లో. ఈ కలర్ లో వచ్చిన వెంటనే ఇది ఫ్రూట్ అయిపోయినట్టేనండి. ఇది ఫ్రూట్ ఇట్లా అయితే అయిపోయినట్టే, తయారైనట్టు. మనకి ఈ చిన్న సైజు మొక్కలు ఉంటుండగానే ఫ్రూట్స్ వచ్చేస్తాయి. అవునండి. ఇది స్వీట్ నారింజ అండి. ఇది కూడా మీకు ఇందాక చెప్పినాను కదా, పెద్ద వస్తాయని. స్వీట్గా ఉంటుంది. మీకు మామూలు నారింజకాయల కంటే ఇది బాగుంటాయి అనమాట. ఇది కూడా గ్రాఫ్టింగ్ వస్తుంది. మీకు ఇందాక స్టార్ ఫ్రూట్స్ పెద్దవి చూపిస్తాను అన్నాను కదా, ఇవన్నమాట. పెద్ద స్టార్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ. మీకు తీసుకుని తినొచ్చండి. కొంచెం పెద్ద అవ్వాలండి, కొంచెం ఎల్లో కలర్ లో అవుతుందండి పండితే ఫ్రూట్. మీకు ఈ సైజు వరకు వస్తుంది కాయ. దీనికన్నా పెద్ద సైజు ఈ మాత్రం వస్తుంది కాయ. ఇంత సైజు వస్తుంది కాయ. మీకు కొంచెం ఎల్లో కలర్ లో మారిన వెంటనే తీసుకుని తినొచ్చు. మల్బెరీ మామూలుగా విత్తనాలు వేస్తే వచ్చిందంట పాలకూర మొక్క. చూడండి ఎంత బాగుందో. మనం వేసే బలానికి అలా వస్తాయండి. వీళ్ళు వేసిన బలానికి అంటే మట్టి ఎరువులు వేస్తారు కదా, ఆ వేసిన దాన్ని బట్టి ఇలా వచ్చింది అనమాట. మీకు దగ్గర నుంచి చూడండి. చూడండి ఎంత బాగుందో పాలకూర. అట్లా చాలా ఇది హైబ్రిడ్ జామ్ అండి, తైవాన్ జామ్ అంటారు. మీకు చిన్నప్పటి నుంచి కూడా కాయలు వస్తాయి. చిన్న చెట్ల నుంచే మీకు పూత అనేది, కాయలు అనేది వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతిదానికి కూడా పూత అనేది కామన్ గా ఉంటది. మీకు ఇది తక్కువ హైట్ నుంచే కాస్తుంది. ఒక మీకు మాక్సిమం హైట్ అనుకుంటే ఒక 6 feet 7 feet అయితే సరిపోద్ది. మీకు జాంకాయలు అయితే ఈ సైజ్ నుంచి వస్తాయండి. మీకు మాక్సిమం హైట్ అయితే ఒక చెట్టు పెద్దది, మహా పెద్దది ఎంత పెద్ద అయిపోద్ది అనుకుంటే 7 feet అవుతుంది, 8 feet అవుతుంది అంతే అండి. అవన్నీ జామ్ అండి. ఇక్కడ ఉన్నవన్నీ పింక్ కలర్, అక్కడ ఉన్నవన్నీ కూడా ఉన్నాయి. లోపల పింక్ కలర్, లోపల వైట్ కలర్ వస్తుందండి. ఇక్కడ ఉన్నవన్నీ. దీని పేరు తైవాన్ పింక్ అండి. అదేమో సఫేదా అండి. చాలా చిన్న మొక్కల నుంచి ఉన్నాయి మనకి. ఇది మామిడి మొక్క అండి. ఇది మామిడిలో చిన్న సైజు నుంచి ఒక రకం అనమాట. చిన్న సైజు నుంచి కూడా కాయలు కాస్తాయి అనమాట. గ్రాఫ్టింగ్ అనమాట మొక్క. మీకు గ్రాఫ్టింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇలా. మీకు ఇందులో చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది చెట్టు, చిన్నదిగా ఉన్నప్పుడు. మీకు 1 year అయిన ప్లాంట్ అండి ఇది. మీకు ఏదైనా కానీ మీకు 1 year దాటితే ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి వస్తాయండి. ప్రతి సమ్మర్కి మీకు కామన్ అండి ఫ్రూట్స్ రావడం అనేది. 365 days మ్యాంగో కూడా ఉందండి.
అదైతే ప్రస్తుతానికి ఇంక పూత లేదు, కానీ మీకు ఇదైతే 365 డేస్ ఉంటాయండి కాయలు. ఇదేమో స్వీట్ లెమన్ అండి. మీకు ఇది కాయ చాలా పుల్లగా ఉండదు, కానీ తొక్క అనేది తీయగా ఉంటుంది. మీకు లోపల పండు అనేది పుల్లగా ఉంటుంది. మీకు తొక్కతో పాటు తినేయచ్చు అనమాట. ఇది మీకు మంచిది అనమాట. చాలా చెట్లు అయితే మొక్కలు అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా స్వీట్ నారింజ అండి. ఇవన్నీ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట నారింజ అనేది. ఏమో స్టార్ ఫ్రూట్ అండి. మీకు కాయలు కూడా వచ్చి ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ చూపిద్దాం. ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా ఉందండి, పెద్దగా ఉండేది చూపిస్తానండి. ఇది బ్లాక్ జామ్ అండి. మీకు చెట్టు అనేది కూడా ఏ కలర్లో ఉందో ఫ్రూట్ కూడా అదే కలర్లో ఉంటుంది, లోపల కూడా అదే కలర్ ఉంటుందండి. ఇది కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్ వస్తుంది. ఈ మొక్కలు కూడా మన దగ్గర చాలా ఉంటాయి. మీకు ఇది కూడూరు బత్తాయి అండి. ఇది మంచి కాపు వస్తుంది. దీనికి మంచి డిమాండ్ ఉంది. కూడూరు బత్తాయి అంటే ఫేమస్. ఇది చిన్నప్పటి నుంచి కాయలు కాస్తుంది. ఇది కూడా గ్రాఫ్టింగ్ వస్తుందండి మనకు ప్లాంట్. ప్రతిదానికి కూడా మీకు హోల్సేల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలు హోల్సేల్ లో దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ హోల్సేల్లోనే అందిస్తామండి. 200-300 మొక్కలు అయితే ఉంటాయి. ఒక్కొక్క మోడల్ లో మొక్కలు మన దగ్గర ఉంటాయి. ఏ మొక్క అయినా మన దగ్గర దొరుకుతుంది. ఏ మొక్క అయినా దొరుకుతుందండి. మీకు ఒకవేళ దొరకలేని మొక్క ఏదన్నా ఉంటే మేము ఇంపోర్ట్ చేసుకుని మరి ఇస్తాం. దీని పేరు క్యాసియా సిలోసియా అండి. ఇది ఏంటంటే ఇప్పుడు కాఫీకి వస్తున్నాయండి. లీఫ్ ఇవన్నీ కూడా కాఫీ ప్రొడక్షన్కి వెళ్తున్నాయండి. మొక్కలు అనమాట. మొక్కలండి ఇవి తైవాన్ పింక్ అనమాట. ఇందాక మనం తైవాన్ పింక్ జామ చూసాము. ఇది అందులోనే తైవాన్ పింక్ పనస అనమాట. ఇవన్నీ కూడా మనకి కలకత్తా నుంచి మనం చిన్న మొక్కలు తీసుకొచ్చి గ్రాఫ్టింగ్స్ మనం పెంచి మన వాతావరణంలో కూడా కాయలు పెంచుతాం అనమాట. ఇవి కూడా ఫుల్ గ్రాఫ్టింగ్స్ వస్తాయి. ఇందాక మనం బ్లాక్ జామ్ చూసాం కదండి, అవన్నమాట. ఇవి కూడా గ్రాఫ్టింగ్స్ అని చెప్పాను కదా. ఇవి చిన్న మొక్కలు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూతతో ఉంది. ఇది మాన్స్టర్ లో ఒక వెరైటీ అండి. మాన్స్టర్ లా ఉంటది మొక్క. మీకు మనీ ప్లాంట్ టైప్ లోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఇందాక మనం చూసింది వేరే. అదొక వెరైటీ అండి. ఇది ఒక వెరైటీ. ఇవన్నీ కూడా అగ్లోనిమా వెరైటీస్ అండి. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క కలర్ ఉంటుంది. వైట్, పింక్, రెడ్ అని. ఇవన్నీ కూడా అగ్లోనిమాస్ అండి. ఇది మాన్స్టర్ అని చెప్పాను కదండి ఇందాక నుంచి. ఇది మాన్స్టర్ వెరిగేటెడ్ అనమాట. మీకు గీతలుగా మచ్చలుగా వస్తుంది. ఇది వెరిగేటెడ్. అసలైన మాన్స్టర్ అంటే ఇది మనీ ప్లాంట్ లో టైప్ ఫస్ట్ వెరైటీ అంటే ఇది. ఇవన్నీ ఫోర్బియాస్ అంటారండి. దీనికి ఫ్లవర్స్ వస్తాయి చిన్నగా. చెట్టుకు మాత్రం ఫుల్గా ముళ్ళులు ఉంటాయి, మనం టచ్ చేయలేము. ఇవన్నీ కూడా అందులో చిన్న మొక్కలు అనమాట. మీకు చెట్టు అనేది ఇలా ఉంటుంది, ఫుల్గా ముళ్ళులు ఉంటాయి. మీకు ఇలా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. కూడా అవేనండి. ఈ 4B అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ మొక్కల్లోనే ఇవి
కలర్స్ అన్నమాట. ఒక్కొక్కటి పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఒకటి చిన్న ఫ్లవర్ వస్తుంది. మన దగ్గర ఒక్కొక్క మొక్కకి ఒక 5-6 కలర్స్ వరకు ఉన్నాయి కదా. ఉన్నాయండి. మీకు ఏదైనా కానీ వెరైటీస్ గ్రాఫ్టింగ్స్ మీకు మొక్కల సైజుని బట్టి మీకు ఉంటాయండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అవైలబుల్ ఉంటుంది మొక్క. ఇవేంటి నాన్న? ఇవి ఆర్కేలియా అంటారండి. ఇది మన క్రిస్మస్ ట్రీ అని కూడా అంటారు. మనం ఇప్పుడు చూసిన దాంట్లో ఇవి పెద్దవన్నమాట. ఇది ఇంత మీకు ఇంకా బుషిగా కావాలంటే ఇంకా బుషిగా కూడా వస్తాయండి, కానీ ముళ్ళులు బాగా ఎక్కువ ఉంటాయి. మీకు మనకు నచ్చిన విధంగా మనకి నచ్చినట్టు మనకు నచ్చిన ప్లాంట్స్తో మనం వచ్చి గార్డెన్ వర్క్ అనేది చేస్తాం. ల్యాండ్స్కేపింగ్ అనేది కూడా తక్కువ బడ్జెట్లో మనకి సాటిస్ఫై అయ్యేలాగా ఇంటికి అందంగా ఉండేలాగా మనం చేసిస్తాము. ఇంటికి వచ్చి చేసిస్తామండి. మీకు అలా అవసరం లేదు, ఓన్లీ ప్లాంట్స్ పంపించమన్నా కూడా ట్రాన్స్పోర్ట్లో పంపించేస్తాము. డెలివరీ అనేది కూడా మీకు ఫోన్ చేసి చెప్తే అడ్రస్ అవి చెప్తే మీరు పంపించేస్తారు. పంపించేస్తాం. ఇవి అంజీర చెట్లు అండి. మనకు మేడిపండు అంటారు కదా, అందులో చిన్న ఒక వెరైటీ అనమాట. దీన్ని అంజీర్ అంటారు. ఈ ఫ్రూట్ అనేది అంజీర్ ఫ్రూట్. ఇది కొంచెం సైజ్ కొంచెం పెద్దదైన వెంటనే మనం తీసుకొని తినొచ్చు. మామిడి 365 days మామిడి అని చెప్పాను కదండి, అదే అనమాట. మనకి ఈ సైజ్ నుంచి కూడా కాయలు వస్తాయి అనమాట. మీకు పెద్ద మామిడికాయలు చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి. ఇది 365 days మ్యాంగో. మీకు ఈ సైజ్ నుంచి ప్రతిదీ గ్రాఫ్టింగ్ ఉంటుందండి. గ్రాఫ్టింగ్ మొక్కలు మాత్రమే ఇట్లాంటివి అవుతాయండి. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది మామిడి మీకు ఇంకా సైజ్ పెద్దది వస్తుందండి. కాయ చెట్టు పెద్దదయ్యే కొద్దీ మీకు ఫ్రూట్ అనేది కూడా పెద్దగా వస్తుందండి. తక్కువ. ఇవి హోల్సేల్ రేట్లో మీకు అందిస్తామండి. ఇవన్నీ కూడా కడియం అనేది మొత్తం ఎక్కడ తీసుకున్నా కానీ హోల్సేల్ ఇస్తాం. ఇవన్నీ క్రాటన్స్ అండి. క్రాటన్స్ లో ఒక వెరైటీస్ అనమాట. దీని పేరు తూజా అంటారు. అక్కడ కొంచెం ఫ్రంట్ లో ఉన్నాయి, అవి అయితే పెన్సిల్ పైన్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ మొక్కలండి. మన క్లైమేట్ లో కూడా వస్తాయి అన్నమాట అందంగా. ఇవి పెన్సిల్ పైన్స్ అండి. ఇటు సైడ్ ఉన్నవన్నీ పెన్సిల్ పైన్స్ అండి, అక్కడ ఉన్నవన్నీ తూజాలు. మీకు ఇదేమో లావెండర్ అంటారండి. ఇది ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. దీనికి దోమలు అనేవి రావండి. ఇది మంచి స్మెల్ వస్తుందండి. ఇది ప్లాంట్ కరివేరు మొక్కలండి. ఇవి మహాత్మా అంటారండి. దీని పేరు గాంధీ గారి పేరు. ఇవి కొంచెం పింక్ కలర్, రెడ్ కలర్ లో ఉంటాయి. కొంచెం బార్డర్ లో పింక్ కలర్ వచ్చి మధ్యలో రెడ్ కలర్ వస్తాయి. ఇవి అవుట్డోర్ గార్డెనింగ్ చేసుకోవడానికి బాగుంటాయండి. ఇవి మందార చెట్లు అండి. ఇవి కూడా మీకు తక్కువ ప్రైస్ లో ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి. మరి చిన్న చెట్టు నుంచే మీకు ఫ్లవరింగ్ అనేది ఉంటది. మీకు ఇందులో కలర్స్ ఉంటాయి. ఏ కలర్స్ ఉంటాయి? రెడ్, పింక్, శాండిల్ కలర్, వైట్ కలర్ ఉంటదండి. అండి సపోటా గ్రాఫ్టింగ్ అనమాట. పాల సపోటా వెరైటీ, పాల సపోటా అంటారు. అది కూడా మీకు చిన్నప్పటి నుంచి అలా కాయలతో ఉంటది. మీకు చిన్న వెరైటీ నుంచి
దీని పేరు ఉజేనియా అండి. ఇది మనకి బుషీగా ఉంటుంది ప్లాంట్. కోన్ టైప్ కానీ, బాల్ టైప్ కానీ, స్క్వేర్ టైప్ కానీ, బాల్ మనం ఎటా కావాలంటే అలాగా కట్ చేసుకోవచ్చు. దీని చిగురు మాత్రం ఎప్పుడు అలా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అట్లనే ఉంటుంది. పింక్ రెడ్. ఎప్పుడు రెడ్ కలర్ అట్లా పింక్ కలర్లోనే ఉంటుందండి. ఇవి పైకస్ వెరైటీ పాండా. ఇది పైకస్ వెరైటీ. ఇది భగవాన్ దానిమ్మ అంటారండి. వెరైటీ భగవాన్ వస్తుంది. ఇవన్నీ కూడా పిందులు పూత అనమాట. మీకు ఇలా ఇవి కూడా చిన్నప్పటి నుంచి కాస్తాయి. చిన్న వెరైటీ నుంచి వస్తూ ఉంటాయి. మొరాయ్ అంటారండి. ఇవి కూడా బాన్సాయి ప్లాంట్స్ అండి. ఇది అలా మనం షేప్ తయారు చేయడం అవసరం లేదు. దానికదే షేప్ అట్లనే వస్తుంది చిన్నప్పటి నుంచి దాని ప్లాంట్కి. మీరు చూడొచ్చు, పెద్ద చెట్లా కనిపిస్తుంది ఇది చూడడానికి. ఇది కాశ్మీర్ గులాబీ అండి. ఇది గుత్తులుగా పూస్తుంది అనమాట. మనకి ఫ్లవరింగ్ అనేది హైబ్రిడ్ అనేది నాట్ అనేది తక్కువ పూసినా కానీ కొంచెం రేఖ పలచగా ఉంటుంది, కానీ మీకు ఫ్లవర్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువగా పూస్తాయి అనమాట. మీరు మందులు వాడవసరం లేదు, ఏం వాడవసరం లేదు. బలంగా ఉంటే మీ నేల అనేది సరిగ్గా ఉంటే చాలు, మీకు చాలా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి పూస్తాయి. కూడా అవేనండి, ఈ 4B అంటారు దీన్ని. ఇప్పుడు మనం చూసాం కదా ఆ మొక్కట్లోనే ఇవి కలర్స్ అనమాట. ఒక్కొక్కటి పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఒకటి చిన్న ఫ్లవర్ వస్తుంది. ఉన్నాయండి. మీకు ఏదైనా కానీ వెరైటీస్ గ్రాఫ్టింగ్స్ మీకు మొక్కల సైజుని బట్టి మీకు ఉంటాయండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అవైలబుల్ ఉంటుంది మొక్క. ఇవి ఆర్కేలియా అంటారండి. ఇది మన క్రిస్మస్ ట్రీ అని కూడా అంటారు. మనం ఇప్పుడు చూసిన దాంట్లో ఇవి పెద్దవి అనమాట. ఇంత మీకు ఇంకా బుషిగా కావాలంటే ఇంకా బుషిగా కూడా వస్తాయండి, కానీ ముళ్ళలు బాగా ఎక్కువ ఉంటాయి. మీకు మనకు నచ్చిన విధంగా మనకి నచ్చినట్టు మనకు నచ్చిన ప్లాంట్స్తో మనం వచ్చి గార్డెన్ వర్క్ అనేది చేస్తాం. ల్యాండ్స్కేపింగ్ అనేది కూడా తక్కువ బడ్జెట్లో మనకి సాటిస్ఫై అయ్యేలాగా ఇంటికి అందంగా ఉండేలాగా మనం చేసిస్తాము. ఇంటికి వచ్చి చేసిస్తామండి. మీకు అలా అవసరం లేదు, ఓన్లీ ప్లాంట్స్ పంపించమన్నా కూడా ట్రాన్స్పోర్ట్లో పంపించేస్తాము. డెలివరీ అనేది కూడా మీకు ఫోన్ చేసి చెప్తే అడ్రస్ అవి చెప్తే మీరు పంపించేస్తారు. పంపించేస్తాము.